కృష్ణా రివర్ బోర్డు తీరును ఏపీ కాంగ్రెస్ సమర్థిస్తుండగా తెలంగాణ హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా రివర్ బోర్డుదే అనడం సరికాదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రివర్ బోర్డుని ఏపీ సర్కార్ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి రివర్ బోర్డును నియంత్రించేలా చూడాలన్నారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాత్రం రివర్ బోర్డు తీరును సమర్థించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా ప్రాజెక్టులన్నీ రివర్ బోర్డు పరిధిలోకి రావాల్సిందే అన్నారు. సంబంధించి కొత్తగా ప్రాజెక్ట్ నిర్వహించే అన్ని కూడా మా పరిధిలో రావాలని ఏకపక్షంగా కృష్ణా బోర్డు చైర్మన్ లేఖ రావడం తప్పది. ఇది కొత్త ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ పాత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పటి ముఖ్యమంత్రులు జీవో ఇచ్చి సర్వేకి ఆర్డర్ ఇచ్చి పనులు చేపట్టేసరికి ఈరోజు రాష్ట్రం విడిపోయింది. ఇప్పటికే టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకోవాలి, వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి. ఎందుకంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఆంధ్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. మీ లేఖలతోనో మీ మంత్రి గారి పర్యటనతోనో ఇది సమస్య పరిష్కారం అయిందని మేము అనుకోవట్లేదు. రావాల్సింది ఇంకా 200 టీఎంసీ ఉన్నది. అందులో ఇప్పుడు 120 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి కానీ ఢిల్లీ కానీ అంతా కడితే 150 టీఎంసీ అవుతుంది. దీన్ని కేసీఆర్ గారు సీరియస్ తీసుకోవాలి. ఇదే జరిగితే సగం దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది. కెనాల్స్, బ్యారేజెస్, డ్యామ్స్, రిజర్వాయర్స్, కెనాల్ నెట్వర్క్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి వస్తాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి సెక్షన్ 88 చెప్తా ఉంది. కాబట్టి ఏ విభజన చట్టం ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో ఆ విభజన చట్టంలోని సెక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి కృష్ణాని యాజమాన్య బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగితే దాన్ని ఇది ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి దాని మీద నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వీరి విభజన చట్టాన్ని ఉల్లంఘించవద్దు, గతంలో ట్రిబ్యునల్స్ అవార్డ్స్ను ఉల్లంఘించవద్దని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ